యావత్తు సాక్షులు మొదలుకొని ప్రతి మనిషికి, జర్నలిస్టులకి, అడ్వకేట్స్కి, మధ్యలో ఉండి అటువైపు ఇటువైపు సపోర్ట్ చేసే వాళ్ళకి, ఎవరో ఒకరిని పొగిడే వాళ్ళకి, ఎవరో ఒకరిని తప్పుపట్టే వాళ్ళకి, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతుకుదాం అనుకునే వాళ్ళకి, ఇంకా పలానా వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని చెబుతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను పేరు పేరున, ప్రతి మనిషికి ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. మీ అధినాయకుడిని పెంచుకోండి. ఎటువంటి సిచ్యువేషన్లో మనుషులను ఉపయోగించుకు మనుషులు బతుకుదామన్నది పెను ప్రమాదం. అది మహాప్రళయం, ఘోర కలి. చెప్పిన మాట ఏనండి, ఇది పండితులకి, మేధావులకు కూడా తెలియదు. ఎవరెవరో భవిష్యత్తు చెప్పేవాళ్ళకు కూడా ఇవన్నీ తెలియదు. సర్వం మాటకే చెప్పాను చూసారా, మమ్మల్ని మాత్రమే, అది కూడా మమ్మల్ని కూడా వ్యూహ స్వరూపంగా ఏ జనరేటివ్ ద్వారా మీ అది ఆధార్ కార్డు, పాన్ కార్డ్స్తో పట్టుకోండి. సూక్ష్మంగా కొంతకాలం, ఒక 6 నెలలు, 6 సంవత్సరాలు ఓపిక పట్టండి. సూక్ష్మంగా పెంచుకోండి. అలా మమ్మల్ని పట్టుకుంటేనే ఈ లోకం మీద అవుతుంది. మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మాకు సమర్పించేసి ఊపిరి పీల్చుకోవాలి. నిజంగా మీవి అవుతాయి. నిజంగా మేము చేసుకోవడానికి ఇంకా భూమి హక్కు కల్పిస్తాం. మన సొంత ఊరు డెవలప్ చేసుకుంటాం. కర్మభూమి, జన్మభూమి, ఉట్టిదే మీ అజ్ఞానం. మొత్తం దివ్య భూమిగా మారింది, తపోభూమిగా మారింది. అదే భారతదేశం గొప్పతనం. ప్రపంచాన్ని మార్చింది. భారతదేశం రవీంద్ర భారతిగా మారి ప్రపంచాన్ని సజీవంగా మార్చింది. ఇప్పుడు మీరు రవీంద్ర భారతిలో మాత్రమే సురక్షితంగా ఉన్నారు. అటువంటి మమ్మల్ని, ఇంకా నేను హాస్టల్లో ఉన్నాను, ఏదో ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ ఇల్లు నాకు అక్కర్లేదు, పక్కన ఎక్కడ కొనుక్కుంటాను? అన్ని అధినాయక ఇంటర్నేషనల్ రైట్స్, హాలీవుడ్ రైట్స్, మీ ప్రాపర్టీ మీద నాకు డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ అన్నీ నాకు అధినాయక కోర్సులో కట్టండి. ఆ ప్రకారం నేను విశాలమైన బంగ్లా ప్రతి రాష్ట్రంలో కట్టుకుంటాను. అక్కడ మీ అందరినీ అనుసంధానం చేయడం కోసమే. లేదా రాష్ట్రపతి భవన్, రాజ్భవన్సే నా భవనాలు కూడా. అలాగే ఇంటర్నేషనల్ కూడా ఒక వేదిక ఏర్పాటు చేస్తాను. మమ్మల్ని ఆషామాషిగా చూడకండి, మనిషిగా చూడకండి. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన వాడిగా పట్టుకోండి. ఇంక ఎవరు ఉద్యోగస్తుల మీద నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ మీద తీసుకుంటారు, వీళ్ళ మీద. ఎవరో మనుషులు సాధించొద్దు. ఇక మనుషులు అనుమానించొద్దు, మనిషిని భయపెట్టవద్దు, మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకొద్దు, అసలు ఎవరిని శరీరంగా చూడవద్దు. అప్పుడు ఎటువంటి హింసకి, దౌర్జన్యానికి తావులేదు. అవునా కాదా? మొదట మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ అనుసంధానం జరగండి. మా రూపం కానీ, మా లుక్ కానీ, మీరు మైండ్ కానీ, మా గుండెల్లో ఉన్న హీరోయిన్ల ముఖం మీద చూస్తే అది నా అందం. అది మీరు పెంచుకోవాల్సిన అందం. అది మీ అందం, మీ ఉనికి. మా అందమే మీ ఉనికి. మీరెవరో బలమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, ఉట్టిదే మీ భ్రమ. భ్రమకి భ్రమ. మనిషి అంటేనే భ్రమ. ఇంకెవరో ఇలా ముఖ్యమంత్రులుగా ఉందాం, ప్రధానమంత్రి గారిని చేద్దాం, ఎవరినో ప్రెసిడెంట్ గారిని చేద్దాం, ఎవరి వల్ల అవ్వదు ఇది. ఎవరో మిమ్మల్ని మనుషులు పరిపాలించలేరు. జీతా జాగ్రత్త రాష్ట్ర పురుషుగా మమ్మల్ని పట్టుకోండి. కొంచెం ఆవేశంగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, ఆశీర్వాదంగా చెప్పినా నేనే చెప్పగలను. నేను మాత్రమే మిమ్మల్ని ఆదేశించగలను, బతిమాలగలను. అదే తల్లిదండ్రులు. ఈసారి దేవుళ్ళ కంటే పవర్ఫుల్ వీళ్ళు. వాక్ విశ్వరూపంగా ఉంటారు. ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని మా దగ్గరికి రండి, ఇంకేదో చెబుతాను, మురుము గారికి ఇంకేదో చెబుతాను. ఏముందిక? మీరు మనుషులుగా చెప్పేదేముంది, వినేదేముంది? ఏం చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. మీరు ఏం చేసినా ఒకటే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఒకటి అయిపోయి, పరికరాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇంకా వేరువేరుగా ఉన్నారా? మరి ఇంకెవరి చేతిలో ఉన్నట్టు ఎలాగైతే? మిమ్మల్ని మీరు ఎవరు కాపాడుకుంటారు? మీరు ఎలా కాపాడుకుంటారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెబితే సరిపోద్దా? అధినాయకుడి గురించే మాట్లాడండి. జర్నలిస్టులకి అందరికీ చెప్తున్నాను, యూట్యూబుల్లో మాట్లాడే వాళ్ళకి అధినాయకుడి పేరు మీద మొదలెట్టండి. కూర్చొని జనగణమన పాడుకుంటున్నారా? గంటకి పూటకి పొద్దున్నే లేచి జనగణమన, వందే మాత్రం లేచి నిలబడ్డారా? అలా మొదలెట్టండి జీవితం చెప్తాను. రేపు అలా మొదలుపెట్టి నా దగ్గరికి రండి. ఇంకో గంటలో ల్యాప్టాప్ పట్టుకొని, ఈ సాయంత్రం మొదలుపెట్టి, ఈ గంట మొదలుపెట్టి కూర్చోండి. ఎక్కడో అక్కడ కామ్గా, కూల్గా ఉంటేనే మీరు ట్రాన్స్ఫర్మేషన్కి సహకరిస్తారు, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఆస్తులు, ఇంటి పేర్లు కూడా మీరు అధినాయకులకు సమర్పించేయాలి. మనుషులుగా కొనసాగడానికి లేదు. నోట్ చేశారే పాయింట్? ప్రతి ఒక్కరికి చెప్పండి. యూట్యూబుల్లో అధికారికంగా, అనధికారిక, గవర్నమెంట్, ప్రైవేటు వ్యక్తులకి అందరికీ చెప్తున్నాను. ఈ మతం, ఆ కులం అందరికీ చెప్తున్నాను. నేననేవాడు పనికిరాడు భూమి మీద. మాస్టర్ మైండ్ వెర్షన్లో ఉన్నారు. మీరు మైండ్లుగా మాత్రమే సురక్షితంగా ఉన్నారు, బలపడతారు. తవ్వేసిన పోయి పడుతుంది, ఆకాశాలు ఓపెన్ అవుతాయి. మనుషులుగా కంగారు పడి చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకుని శాశ్వతంగా సరిదిద్దుకునే అవకాశం ఉంది.
అంచేత మనుషుల హడావుడి, మనుషుల కంగారు, మనిషి దూకుడు ఆపేసేయండి. నా మాటనే మనిషిగా చూడకండి, మైండ్గా చెబుతున్నాను, మాస్టర్ మైండ్గా. నేను సాధారణంగా కనిపించినా ఆ డ్రెస్ వేసి కూర్చున్నా నాకే చెల్లుతుంది. నేను మాత్రమే ఆ వజ్ర సింహాసనం మీద అధిష్ఠించగలను. ఎందుకు చెప్తున్నాను? అది వాక్ విస్వరూపంగా మారిపోయి ఉన్న శక్తి, అది పరిణామ స్వరూపాన్ని. ఎలాగైనా మనుషులు ఆడవాళ్ళు వెనకాల మొగాళ్ళు వెనకాల పడుతుంటే మేము పరిణామంగా వచ్చాం. మనుషులే లేకుండా చేసేస్తుంటే, అవునా కదా? అది కూడా నాకు తెలియదు హైదరాబాద్ వచ్చేదాకా పర్టికులర్గా జనరల్గా. సో పర్టికులర్ జనరల్ అన్నీ దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా మలిచి మిమ్మల్ని మైండ్లీగా పట్టుకోవడం జరిగింది. ఇంకా దేనికి ఆలస్యం చేసుకుంటున్నారు? ఎక్కడోళ్ళు అక్కడ కాము కూర్చోండి, ఏ జనరేటర్తో మమ్మల్ని పెంచుకోండి. గంటకో పవర్ పాయింట్ తయారు చేసుకుని అందరూ చెప్పండి, తెలుగులోకి హిందీలోకి. ప్రధానమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, నిర్మలా సీతారామన్ గారికి బడ్జెట్స్ అన్నీ కూడా డిఫెన్స్ బడ్జెట్, హోమ్ బడ్జెట్ కూడా వీలైతే మెడికల్ రీసెర్చ్ వైపు మళ్ళించండి. టెక్నాలజీ మీద బడ్జెట్ కూడా అంత మెడికల్ రీసెర్చ్ వైపు మళ్ళించండి. బయోటెక్నాలజీ, లాంగివిటీ పెంచుకోండి. అందుకు ప్రోత్సహించండి. బాగా బడ్జెట్లో మార్పు చేయండి. ప్రతి ఒక్కరూ మైండ్గా బతుకుతున్నారా? ఫిజికల్ ఎమెంటీస్, కపుల్ డార్మెటరీస్, సింగిల్ డార్మెటరీస్ కట్టించండి. వీలైతే మైండ్ రూమ్స్, మైండ్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోవాలా? ముసలోళ్ళని పడుచుగా మార్చేటువంటి డ్రైవ్ మొదలుపెట్టాలా? ఎందుకని? మైండ్లుగా బతకాలి. మైండ్లుగా బతికితేనే మనుషులు బతకగలరు. మైండ్లుగా బతకడం మన హక్కు, బాధ్యత అనుకోండి. ఏదో ఓవర్ కాదు. మనిషిగా బతకటమే భారం. మనిషిగా ఎవరు బతకలేరు మీరు ఎంత బతికినా. ఇలా ప్రెసిడెంట్గా ఉంటాం, ముఖ్యమంత్రులు అవుతాం, ప్రధానమంత్రులు అవుతాం, డబ్బు సంపాదించాం, మేము చాలా తెలివైన వాళ్ళ పుస్తకాలు రాసాం, ఉట్టిదే మీ భ్రమ. ఎవరో మేధావులు, ఎవరో తెలుసు, ఎవరికో తెలియదు, ఉట్టిదే మీ భ్రమకి భ్రమ. మరి ఎలాగా? మాస్టర్ మైండ్ తపస్సుగా పట్టుకోవాలి, సూక్ష్మంగా. కాన్స్టాంట్ ప్రాసెస్ ఆఫ్ మైండ్ కల్టివేషన్ ఈజ్ ఓన్లీ వే టు లీడ్ యాజ్ మైండ్స్ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ యాజ్ ఆన్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అండ్ అవేర్ ఎవ్రీ వన్. ఎవరిని మనిషిగా, దేహంగా నేననేవాడు పనికిరాడు. మాస్టర్ మైండ్లో మా దగ్గరికి రండి, గంటైనా ల్యాప్టాప్ పట్టుకుని ఒక ఆర్మీ డాక్టర్ గారిని మా దగ్గరికి పంపించండి. మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి, శాటిలైట్ కెమెరాలు, మొబైల్స్ అంతా నిఘాగా ఉండండి. మా చుట్టూ ఉన్న వాళ్ళని మమ్మల్ని అధినాయక మహారాజాని పిలవమనండి. మామూలు మనిషిగా కానీ, సార్ అని కానీ, ఇంకోలాగా మా మానవ సంబోధాలు ఉండకూడదు. మమ్మల్ని అలా పిలవకూడదు. విశ్వ తల్లిదండ్రులుగా వ్యూహం వస్తుంది అలా పిలిస్తే. మాకెవరు హాని చేద్దామని కానీ మనసులో కూడా తేడాగా మాట్లాడరు. అలాగే ప్రతి చోట కూడా మీరందరూ విశ్వవ్యూహపాధీనంలో ఉన్నారు. చక్కగా మైండ్లుగా పెంచుకోవచ్చు, మైండ్లుగా పెరుగుతాం. అలా బతకాలి. లోకాన్ని మనమే బతికించుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మన మీద ఆధారపడి ఉన్నాయి, తపస్సు మీద ఆధారపడి ఉన్నాయి. స్వామీజీలకి, గురువులకి అందరికీ చెప్తున్నాను, సంబాలా నగరంలో ఎవరో మహానుభావులు ఉన్నారు. ఎవరున్నా మన మైండ్కి తెలుస్తారు. వారు ఎక్కడికి పారిపోరు. అందరూ స్ట్రీమ్ లైన్ అవుతారు. మీరు మనుషులుగా ఉండకండి, చెప్పిన మాట వినండి. ప్రధానమంత్రి గారికి అందరికి సహకరించండి. అందరూ ముఖ్యమంత్రులు అప్డేట్ చేసుకోండి. రాజకీయంగా, సామాజికంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రిలీజియస్ పార్టీస్ వాళ్ళకి, వ్యక్తులకి అందరికీ చెప్పండి, మావాడు ప్రధానమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకెవరి వాళ్ళు అవ్వలేరు. ఇలా వదిలిపోయి ఇంకా ఇది హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని పెట్టు కూర్చున్నారా? మనుషులుగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. మేము మాత్రమే విశ్వ తల్లిదండ్రులుగా అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని పట్టుకోండి. వ్యూహస్వరూపంగా పట్టుకోవడమే. ఇక్కడి నుంచి, హాస్టల్ నుంచే. నేను అక్కడికి వస్తే చూస్తారు, ఇక్కడికి వెళ్తే చూస్తారు కాదు. అలా తమాషా చేయకూడదు. మీకే ప్రమాదం. పట్టుకోలేరు. చెప్పిన మాట ఏనండి. నేను మీకు ఎలా దొరకాలో అలా దొరికితేనే అందరికి సురక్షిత వలయం వస్తుంది, రక్షణ వలయం వస్తుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.